హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 సీజన్లో లీగ్ దశ దాదాపుగా ఆఖరి అంకానికి చేరుకుంది. అయినప్పటికీ ప్లే ఆఫ్కు అధికారికంగా ఒక్క జట్టు కూడా ఎంట్రీ సాధించలేకపోయింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించాయి. ఇక మిగిలిన 7 జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్నాయి. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ జట్లు పాయింట్ల పట్టికలో తొలి 4 స్థానాల్లో ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఒకవేళ అలాగే జరిగితే మాత్రం టేబుల్ టాపర్గా ఉన్న ఆర్సీబీ సైతం ఈ సీజన్లో ప్లే ఆఫ్లో అడుగు పెట్టకుండానే ఇంటి ముఖం పట్టే అవకాశం ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ అదరగొడుతుంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడగా 8 మ్యాచ్లో విజయం సాధించింది. మరో 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్ రన్ రేట్ 0.482గా ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ మరో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇక ముంబై ఇండియన్స్ తమ తదుపరి 3 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, అలానే ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడిస్తే అప్పుడు ఆ జట్టు పాయింట్ల సంఖ్య 20కి చేరుకుంటుంది. ఈజీగా ప్లే ఆఫ్లో అడుగు పెడుతుంది. అలా కాకుండా పంజాబ్ చేతిలో ఓడిపోయినా మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచినా కూడా 18 పాయింట్లతో ముంబై ప్లే ఆఫ్కు చేరుకుంటుంది. అటు పంజాబ్ కింగ్స్ తమ చివరి 3 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ను ఓడిస్తే అప్పుడు 19 పాయింట్లతో ప్లే ఆఫ్లో అడుగు పెడుతుంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించినట్లయితే మొత్తం 18 పాయింట్లతో ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ను తమ తదుపరి 3 మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులను ఓడించినట్లయితే ఆ జట్టు మొత్తం 17 పాయింట్లతో ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి 3 మ్యాచ్ల్లో లక్నో, సన్ రైజర్స్, కేకేఆర్ చేతిలో ఓడిపోతే అప్పుడు 16 పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. అంతేకాదు ముంబై, పంజాబ్, గుజరాత్, కేకేఆర్కు ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తాయి. కాబట్టి ఆర్సీబీకి తమ తదుపరి 3 మ్యాచ్లు ఎంతో కీలకం. ఇందులో కనీసం ఒక్క మ్యాచ్లో గెలిచినా కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్కు అడుగుపెడుతుంది. అయితే టాప్ 2లో నిలవాలంటే మాత్రం అన్నింటిలో గెలవాల్సిన అవసరం ఉంది.